13వ రోజు తులసి దళంలో ఈరోజు ఆచార్యుడి గురించి అలా కొన్ని టాపిక్స్ పత్రిజీ చెప్పినవి మనం చదువుకుందాము. ఎవడైతే జ్ఞానాన్ని యాచిస్తాడో, ఆచరిస్తాడో, మరి ఆచరింపచేస్తాడో అతడు ఆచార్యుడు. యాచించటం అంటే ఆత్మజ్ఞానాన్ని యాచించడం అన్నమాట. ఆచార్యుడన్నవాడు మొదట అనేక గురువుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని సేకరించి సాధన ద్వారా దానిని తన స్వానుభవంగా మార్చి ఆ తర్వాత అదే విధమైన ఆత్మాభ్యాసాన్ని ఇతరుల చేత కూడా ఆచరింపజేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కడూ ఆచార్యుడు కావాలి. ఆచార్యుడు కావటానికి ప్రయత్నం చేయాలి. ఆచార్యుడిగా అయ్యేంత వరకు మనం తిరిగి తిరిగి రావాల్సిందే, తిరిగి తిరిగి పుట్టవలసిందే. సో గురువు అంటే తెలిసింది చెప్పేవాడు, ఆచార్యులు అంటే ఆచరించి చెప్పేవాళ్ళు. మరి మనం పత్రిజీని ఎలా అడ్రస్ చేద్దామో మనమే ఆలోచించుకోవాలి కదా. మన ప్రలోభం అంతరాత్మ ప్రబోధం. మనసు ఏది చెప్పితే అది చేయటమే మన ప్రలోభంలో పడటం అంటే. అది అధముల లక్షణం. ఉత్తముడు ఎప్పుడు అంతరాత్మ ప్రబోధాన్ని గుర్తిస్తాడు. అంతరాత్మ అంటే పూర్ణాత్మ. అంతరాత్మ ప్రబోధం అంటే పూర్ణాత్మతో సంబంధం నెలకొల్పుకోవటం అన్నమాట. దాని ఆధారంగానే కోరికల్ని హద్దుల్లో ఉంచుకుంటాడు ఉత్తముడు. మన ప్రలోభాలకు ఎంత మాత్రమూ లొంగక అంతరాత్మ ప్రబోధాన్ని ఎప్పటికప్పుడు గమనించేవాడే నిత్య శ్రేయస్సును పొందుతాడు. త్రికరణ శుద్ధి ఉన్నవాడికి అంతరాత్మ ప్రబోధం స్పష్టంగా తెలుస్తుంది. అదే యోగి కూడా. అయితే ఇక పరమ గురువులతో అంతరంగంలో ముఖాముఖి సంభాషణ చాలా సహజంగా ఉంటుంది. సూత్రప్రాయం, ప్రబంధప్రాయం. మన వరకు మనం సూత్రప్రాయంగా ధర్మాన్ని, సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే సరిపోదు. తదనంతరం ప్రబంధప్రాయంగా మరింతగా ఆత్మానుభవాన్ని, ఆత్మజ్ఞానాన్ని విస్తరించుకోవాలి. తదనుగుణంగా మన దైనందిన వాస్తవాన్ని సంపూర్ణంగా సృష్టించుకోవాలి. అలాగే ప్రతి వ్యక్తికి సూత్రప్రాయంగా సత్యం గురించి, ధర్మం గురించి, ఆత్మజ్ఞానం గురించి తెలపటం మన అనివార్యమైన కర్తవ్యం. అంతేకాని అందరికీ ప్రబంధప్రాయంగా వారి వారి దైనందిన వాస్తవాలను కల్పింపబోనటం మాత్రం అవివేకం. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి పడి పడి చెయ్యరాదు. ఇప్పుడు నిధి చాలా సుఖమా? నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా అన్నారు శ్రీ త్యాగరాజస్వామి. మనిషికి ఎంత కావాలి సంపద? రోజు పట్టెడన్నం, ఇంత బట్ట, కొంత నిద్ర. అర్ధకామాలను మధ్యమ పక్షంలో ఉంచుకుంటూ ధర్మ మోక్షాలను ఉత్తమ పక్షంలో ఉంచటమే సదా సుఖదాయకం. శంకరాచార్యులు వారు కూడా అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేస్య సత్యం అన్నారు. అంటే మితిమీరిన డబ్బు అనర్థాలకు దారితీస్తుంది, అందులో సుఖం లేస మాత్రమైనా లేదు అని. అలాగే ఎల్లబసే నిజ కర్మోపాతం వితం తేన వినోదయ చిత్తం అని కూడా ఆయన అన్నారు. అంటే కష్టపడి సంపాదించిన ధనంతో హాయిగా వినోదించు అని. పైసా మే పరమాత్మ నహి, పరమాత్మ మే పైసా హై అన్నది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భక్త రామదాసుకు రాముని సన్నిధిలోనే నిధి అక్షరాల దొరికింది కదా. కనుక కావలసింది నిధి కాదు, తారక రూపాన్ని, నిజతత్వం తెలుసుకోవటం. ఆది తలపులన్నీ నిమిషమైనా నిలిపితేనే సాధ్యమంటే ధ్యానం ద్వారానే. సత్సంగం, సజ్జన సాంగిత్యం. సత్యంతో కలయిక సత్ ప్లస్ సంగం. అంటే సత్ అంటే నిత్యమైనది, అంటే ఏ కాలంలోనైనా చూడకుండా ఉండేది అన్నమాట. నిజానికి ఎవరికి వారే సత్యం. ఒకళ్ళు ఇంకొకరికి సత్యం కాలేరు. ఒకళ్ళు ఇంకొకరితో సర్వకాల సర్వావస్థల్లోనూ ఎప్పటికీ ఉండలేరు. సత్సంగం అంటే సత్యంతో నేరుగా కలయిక, అంటే ధ్యానం అన్నమాట. ధ్యానంలో మాత్రమే మనం మనతో కలిసి ఉంటాం. కనుక మనతో మనం ఉండటమే సత్సంగం అన్నమాట.
సత్ ప్లస్ జనులు, సత్యం తెలుసుకున్న జనులు కనుక సజ్జన సాంగిత్యం అంటే సత్యం తెలుసుకున్న జనులతో కలవటం అన్నమాట. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందంలో అన్నారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణౌ నౌక అంటే మూడు లోకాల్లో ఏ లోకానికి పోయినా యోగులతో కావలసిందే వాళ్ళే. ఆ అజ్ఞానం సాగరంలో నుంచి మనల్ని తరింపజేయగలరు అని. సత్సంగం అంటే సత్యంతో సంగమం, సజ్జన సాంగిత్యం అంటే పరమ గురువులతో సంపర్కం కనుకునే సంగం శరణం గచ్చామి అనబడింది బుద్ధ ధర్మంలో. సంఘం అంటే సజ్జన సంఘం అన్నమాట. రాక్షసులు, మానవులు, దేవతలు. మానవుల్లో మూడు వర్గాల వారు ఉన్నారు, రాక్షసులు, మానవులు, దేవతలు. రాక్షసత్వం ఉన్నవారు రాక్షసులు. రాక్షసులు అంటే హింసో పరమో ధర్మ అనేవారన్నమాట. మాంసభక్షకులందరూ రాక్షసులే. రాక్షసులే ప్రస్తుత భూ దారిద్ర్యానికి, గందరగోళానికి మూల కారణం. మన రాక్షసత్వమే మనకు అష్టదరిద్రాలు కలిగిస్తాయి. మానవులు అనబడేవారు అహింసాత్మకులు. అహింసో పరమో ధర్మ అన్న బుద్ధ సూత్రాన్ని దైనందికంలో ఆకలింపు చేసుకున్నవారు. జీవహింస మరి మాంసాహార విసర్జనే మానవత్వం అనబడుతుంది. ఇకపోతే విద్వాంసో హి దేవాః అన్న శతపథ బ్రాహ్మణ్య వేదోక్తి ప్రకారం వేదంలో విద్వాంసులకు దేవతలని పేరు. విద్వాంసులు అంటే ఆత్మజ్ఞానులన్నమాట. విద్య అంటే ఆత్మవిద్య. ముందుగా రాక్షసత్వం పోగొట్టుకోవాలి, ఆ పైన దైవత్వం సంపాదించుకోవాలి. జీవహింస వేమన్న మహాయోగి మాత్రమే కాదు, మహాసత్యాలను నిర్మొహమాటంగా పచ్చిగా ఖచ్చితంగా సులభ శైలిలో చెప్పిన మహా ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుడు కూడా. జీవహింస గురించి ఆయన విధంగా చెప్పారు, పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షు నిండా కూడు కూరుటకన్ వండి తినడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. జీవి చంపి జీవికి బెట్టగా జీవితాన బలిసి చెలుగుచుండు జీవహింసకులకు జిక్కున మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. ఖచ్చితంగా మాట్లాడని వాడు ఎప్పుడు ఆ అధ్యాపకుడు కాలేడు. వేమన్న చెప్పినవన్నీ పచ్చి నిజాలే. పక్షి జాతి వండి తినేవాడు వసుధ చండాలుడు, జీవహింసలకు చిక్కునా మోక్షము. ఇలాగా జీవుల్ని హింసించే వాళ్ళకి మోక్షం దక్కునా అంటున్నారండి. చేత వ్రాత వ్రాత వెంట గాని వరవీడు దైవంబు చేత కొలది గాని వ్రాతరాదు వ్రాత కజుడు కర్త చేతకు దాగర్త విశ్వదాభిరామ వినరవేమ. వ్రాత అంటే విధి, చేత అంటే మన స్వేచ్ఛ కర్మ. మనం చేసే కర్మలే మన వ్రాతగా మారుతాయి. మన చేతల ప్రకారమే మనకు అదృష్టం దురదృష్టాలు సంభవిస్తాయి. మన పూర్వకర్మల ప్రకారం మనం అనుభవించవలసినవి మనం పుట్టే ముందు మనమే నిర్ణయించుకొని పుడతాం. అవే ప్రారబ్ధ కర్మలు. దీనినే వ్రాత కజుడు కర్త అని వేమన్న నిర్వచించాడు. అజుడు అంటే అజ, పుట్టుక ముందు అన్నమాట. మన చేతులకు ఎప్పుడు మనమే కారకులం. మన వర్తమాన కర్మలు ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటాయి. దీనినే చేతకుదాగర్త అని వేమన్న విశదీకరించాడు. కనుక మన ప్రారబ్ధాన్ని సంతోషంగా స్వీకరిస్తూ మన వర్తమానాన్ని ఎప్పటికప్పుడు ధర్మయుక్తంగా, జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా ఉండేటట్లు తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. మరి రేపటి రోజున యోగి అంటూ చెప్తున్నారు, ఏంటో తెలుసుకుందామా అండి. ధన్యోస్మి.